హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ క్యారెట్ హల్వా చేస్తున్నానండి. క్యారెట్ని బాగా తురుముకోవాలి. ఫస్ట్ తురుముకొని చక్కగా నేతిలో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం వేసి, తగినంత బెల్లం వేసి, అది వాటర్ పోసి బాగా ఆ బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచి, తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఈ క్యారెట్ని వేసేసి అలా ఉడికించాలి పాకం వచ్చేంత వరకు. ఇంకా చూడండి, ఇది వాటరీగానే ఉంది. బాగా పాకం రావాలి, మంచి పాకం రావాలి. అప్పుడు మనం దీన్ని తీసి పెట్టుకుని లాస్ట్లో కాజు, చూడండి కాజును, నెక్స్ట్ ఏంటిది కిస్మిస్ బాగా వేయించి పెట్టుకున్నాను. ఇవి లాస్ట్లో మనము గార్నిష్ చేసుకోవడం అంతే ఫ్రెండ్స్. ఓకే, చూడండి మన క్యారెట్ హల్వా తయారైపోయింది. చూసారా, దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మనం తీసినప్పుడు ఇది ఉండలాగా చక్కగా వచ్చేయాలి. ఇంకా కొంచెం లైట్ పాకం వస్తే బాగుంటుంది. ఇంకా నేను బెల్లం తగ్గించాను, ఎందుకంటే ఎక్కువ స్వీట్ అయిపోతుందని. కొంచెం ఇంకా బెల్లం పడితే మంచి ముద్దగా చక్కగా భలే తయారవుతుంది, సాగుతుంది హల్వా. ఇది చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఇంకా దగ్గరకు అయిపోయేటట్లే మనం తీసేయచ్చు. మనకి ఇది దగ్గర అయిపోయింది. నేను ఒక 5-6 స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, మన హల్వా బయటకు తీసేసానండి. మనం కొంత మళ్ళీ గీ వేసుద్దాం. ఈ వేడి మీద గీ వేయాలి. ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, అది మన అవసరాన్ని బట్టి. ఇవ్వండి కిస్మిస్, జీడిపప్పు చూడండి చాలా వేసుకున్నాను. ఇవి ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకాను చాలా మంచిదండి క్యారెట్ హల్వా. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్. మనం ముందు పాకం కానీ ముందు క్యారెట్ బాగా ఫ్రై చేసినట్లయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకి తొందరగా ఈ డిష్ అయిపోతుంది. ఓకే, bye friends, bye bye. How is it?